దేవునికి మహిమ కలుగును గాక. ఛత్తీస్గఢ్ రాష్ట్రము బీజాపూర్లో కూల్చబడినటువంటి 100 ఇండ్ల గురించి ప్రార్థన గ్రూపు వారు ప్రేమతో పంపించినటువంటి కానుకలతో ఆర్థికపరమైనటువంటి వాటితో మరి బియ్యము సరుకులు అన్ని కొని మనకి ఇవ్వడం జరిగింది. మరి ప్రార్థన ధూపము సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి దైవజనుడు వారు అందించినటువంటి సహాయం మాకు అందింది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ బిషప్ డాక్టర్ దాసెల్లము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. పబ్లిక్ కవి నా మాట వచ్చినట్టు ఉండాలా నువ్వు తీసుకుంటా ఒక్కసారి అంతా తీసుకుంటారు మీ దగ్గరికి వచ్చి తీసుకుంటా 1 మినిట్ నేను ఈ రోడ్ గురించి బోర్ల గురించి విద్యుత్ గురించి కరెంట్ గురించి మాట్లాడతాను. ఓకే इधर जाओ पीछे जाओ सब लोग पीछे रहो ना బేతెల్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రార్థన గ్రూప్ మిత్రులందరికీ నేను శుభం తెలియజేస్తున్నాం. బీజాపూర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క అనేక గృహాలు ఇక్కడ కూల్చివేయడం జరిగింది. దానికి మనం టీవీలో చూసి స్పందించి వారికి అభర్ణాస్తము అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి మనము వచ్చి ఉంటున్నాం. మనం చేస్తున్న సహాయం చిన్నదే కానీ మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వము ఎక్కడనైతే ఇండ్లు కూల్చి వేసి ఉంటున్నారో ఆ ఇండ్ల స్థానంలోనే మరి వీరందరికీ ప్రభుత్వం ఇండ్లు నిర్మించాలి, రోడ్డు నిర్మించాలనే విధంగా మనం డిమాండ్ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కరెంటు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ కావాలి, 2 బోర్లు కావాలి. ప్రతి చిన్న పిల్లలకు చదువుకోవడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనుక నా మిత్రులైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఈ ప్రాంతం గురించి ప్రేర్ చేయండి. ఈ ప్రాంతంలో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి. మరి త్వరలో మనం గవర్నర్ను కూడా కలవబోతున్నాం. జాతీయ మానవ హక్కుల సంఘం ఢిల్లీకి కూడా వెళ్ళి వీరి యొక్క సమస్యలన్నీ కూడా చేస్తున్నాం. వీరు బీజాపూర్ జిల్లాలో నుండి అడవిల్లో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా వీరికి ఎలాంటి ఉపాధి లేక వీరు బ్రతుకు తెరువు నిమిత్తము బీజాపూర్ వచ్చినారు. ఇందులో చాలామంది డిఆర్జీ జవాన్లు కూడా ఉన్నారు. కనుక వీరు యుద్ధానికి వెళ్ళిపోయినారు, వారి యొక్క గృహాలు కూల్చివేసినారు. ఈరోజు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయము హైకోర్టు వరకు కూడా మనం తీసుకెళ్లవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఈ చిన్న చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ ఉన్నారు కనుక వీరికి రోడ్లు వేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కరెంట్ కావాలి. ఇక్కడ బోర్వెల్ కూడా వీళ్ళకి తవ్వించి స్వచ్ఛమైన నీరు అందించడమే కాకుండా ప్రతి వారికి పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే ప్రభుత్వమే వీరికి గృహాలు నిర్మించేటటువంటి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బేతెల్ ఆర్గనైజేషన్ యొక్క మిత్రులందరికీ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకు అందరు కూడా స్పందించి మరి కొంతమంది బియ్యం సహాయం చేశారు, కొంతమంది బట్టలు సహాయం చేశారు, కొందరు పప్పు, మరి చిన్నపిల్లలకు పుస్తకాలు ఇవన్నీ చదివించారు. ఎందుకంటే నేటి బాలరే రేపటి పౌరులు. ఇలాంటి చిన్నపిల్లలు మనం చదివించడం అనుకో రేపారు చాలా పెద్దవారు కూడా అవుతారు. కనుక ఈ ప్రాంతం గురించి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మన యాత్రలకు మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు వందనాలు. ప్రార్థన ధూపము ఎవరిదైతే ఈ ఆర్థిక సహాయం చేసిరో నా ఫ్రెండ్స్, నా పార్ట్నర్స్, బేతెల్ ఆర్గనైజేషన్ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క పార్ట్నర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పేద ప్రజలకు మనము ప్రభుత్వం ద్వారా రావాల్సిన రాయితీలను ఇప్పిస్తూ అదేవిధంగా మనం కూడా చేతనైన సహాయం చేయాలని మీ అందరినీ వెల్కమ్ చెప్తున్నాను. మీ బిషప్ డాక్టర్ దాసెల్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ये क्या है रे सोना తర్వాత చేసేయండి. పిల్లలు ఇక్కడ జరిపేసాడు. पीछे रहने कहाँ देंगे फोटो खींचेंगे इधर उधर కొన్ని ఫోటోస్ తీసుకోండి.
वीडियो तो फोटो से ఓకే ఓకే ఫొటోస్ వస్తున్నాయి